రాజకీయాల్లో ఎదుర్కోలేకే అక్రమ మద్యం కేసులో మిథున్ రెడ్డిని ఇరికించారన్నారు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే విరూపాక్షి కలిశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రతిపక్షాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలో అని ఆలోచించటం తప్ప మెరుగైన పాలన గురించి మాత్రం కూటమి పట్టించుకోవటం లేదన్నారు. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారని, త్వరలో ఖచ్చితంగా కూటమికి బుద్ధి చెప్తారన్నారు విరూపాక్షి. ఈ రాజకీయాల్లో ఎదుర్కోలేక ఈరోజు ఆయన మీద అసలు ఆయనకి సంబంధం లేని విషయం కేసు అంటే లిక్కర్ స్కామ్లో ఆయనకి అసలు సంబంధం లేదు. అయినా వాళ్ళు ఎలాగైనా వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే విధంగా నన్ను జైలుకి పంపించినారు కదా అనే విధంగా ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని కానీ ఈరోజు జైల్లో పెట్టినారు. అసలు ఈరోజు ఆయన మాట్లాడిన చూస్తే చాలా ఆయన ధైర్యంగా ఉన్నారు. నాకేం అసలు నేను దాంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు దాంట్లో లిక్కర్ స్కామ్లోనా. అయినా నేను ఇబ్బంది పెట్టి ఇట్లా జైలు వేసినా నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నాకేం లేదు, ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనే విధంగా ఈరోజు మన ఎంపీ గారు మాట్లాడినారు.